టు S25 న్యూస్ ఛానల్ మహబూబాబాద్. నేను మీ కాళ్ళకి. మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం మానుకోట పట్టణాన్ని ఎంతో అభివృద్ధి పదంలో దూసుకుపోవడానికి కారణంగా కొన్ని కోట్లు విడుదల చేయడం జరిగింది. మున్సిపాలిటీలోని పాలకవర్గం కూడా అభివృద్ధి చేయడానికి నిధులతో పాటు మంచి మంచి రూపకల్పన చేసి మహబూబాబాద్ జిల్లా కేంద్రాన్ని ఆధునీకరణగా మార్చడం జరిగింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వ్యక్తులు, ప్రజలు మానుకోట రూపురేఖలు మార్చాలని వారు ఆశించారు. అలాగే జరిగింది కూడా. కానీ గత కొన్ని రోజులుగా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయడం లేదు. ఎన్నో కోట్లు వెచ్చించి మహబూబాబాద్ పట్టణం వెలుగులతో విరజిల్లాల్సిందిగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ గత కొన్ని రోజులుగా అది సరిగ్గా పనిచేయడం లేదు. ఉదాహరణకు ఫాత్మా స్కూల్ నుంచి 3 కోట్ల వరకు, 3 కోట్ల నుంచి కోర్టు వరకు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు, అలాగే మార్కెట్ యార్డ్ నుంచి ఇల్లందు బైపాస్ వరకు, ఇల్లందు బైపాస్ నుంచి ఇటు నర్సంపేట బైపాస్ వరకు, ఇలా చూస్తే మహబూబాబాద్ పట్టణంలోని ప్రతి ప్రాంతంలో ఉన్నటువంటి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఒకటి వెలుగుతూ ఒకటి వెలవకుండా, అసలు వెలవకుండా ఉండే కారణాలు ఉన్నాయి. ఇన్ని రోజులుగా సరిగ్గా పనిచేయకపోయినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు. ఎందుకు ఈ జాప్యం? ఎందుకు ఈ ఆలస్యం? ఇలా లైట్లు లేకపోవడం వల్ల, సరిగ్గా పనిచేయకపోవడం వల్ల సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ రాత్రిపూట వెళ్లే వాహనదారుల్ని కుక్కలు వెంబడించడం, అలాగే మెయిన్ రోడ్డు మీద దుకాణంలో కానీ దొంగలు చోరీలకు పాల్పడడం, ఇలాంటి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కొని దానికి సంబంధించిన వార్డు కౌన్సిలర్లు కూడా ఒక్కసారి చూసి అధికారులకు ఫిర్యాదు చేయడం కానీ, లేదా అధికారులతో పనిచేయించడం కానీ చేసి వారితో వెంటనే ఈ మహబూబాబాద్లో ఉన్న సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ని సరిగా రిపేర్ చేయించి, బాగు చేయించి, ఇదివరకు ఉన్నటువంటి వెలుగులతో వెలిగిల్లే మహబూబాబాద్ పట్టణాన్ని ఎలా ఉండేదో అలా చేయవలసిందిగా ప్రజల తరపు నుంచి S25 కోరుతుంది. అధికారులు స్పందించి తక్షణమే ఈ సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ని బాగు చేయాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.